Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాళ సిద్ధుకు హాలిడే. ఫస్ట్ మేము కాఫీ అది తాగేసి ఇంకా తర్వాత నేనేమో సిరీస్ పెట్టుకున్నాను. పొద్దున్నే సిరీస్ ఏంటని తిట్టుకోవద్దు. ఇవాళ చాలా రిలాక్స్డ్గా ఉంది. అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. బ్రేక్ఫాస్ట్కి ఏమో సిద్ధు ప్యాన్ కేక్స్ చేసేసుకున్నాడు. సో అందుకని ఇంకా నేను మా హస్బెండ్ ఏదో ఒకటి తినేస్తాము. కొంచెంసేపు ఇంకా టీవీ ఆపేసి వాడిని చదివిస్తూ ఉన్నాను. అంటే తనే చదువుకుంటాడు, నేనేమో అప్పచెప్పించుకుంటున్నా. ఇవాళ లంచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు జస్ట్ అడియారానంద్ భవన్కి మీల్స్ చేసేసి వస్తాము. పొద్దుటి నుంచి అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు. ఎంత రిలాక్స్డ్గా అట్లా కామ్గా కూర్చున్నాను. కొంచెంసేపు సిద్ధుని చదివించాను. అండ్ సిద్ధుకి హాలిడేస్ అనమాట. ఇక్కడ తాయి పూసం అని ఏదో చేస్తూ ఉంటారు. నాకు అస్సలు కంప్లీట్గా ఐడియా లేదు దాని మీద. యూజువల్లీ ఇలాంటివన్నీ మా మెయిడ్ చెప్తుంది. సో తను కూడా అసలు చేసుకున్నట్టు లేదు, అందుకని నాకు కూడా తెలియదక్క అంది. అండ్ మా నేబర్స్ కూడా ఎవరు చేసుకోలేదు. సో యాక్చువల్గా 3 days హాలిడేస్ వచ్చాయన్నమాట సిద్ధుకి. ఇంకా ఫుల్గా ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలి. ముందైతే ఇంక ఇవాళ నాకు కుక్ చేయబుద్ధి కూడా కాల, వాడికి హాలిడే అని చెప్పి. సరే ఫస్ట్ మీల్స్కి వెళ్దాము. సంక్రాంతికి కుర్తాస్ షాపింగ్ చేసినప్పుడు మీకు చూపించా కదా, మ్యాక్స్లో తీసుకున్నాను. సో ఈ చెప్పులు కూడా తీసుకున్నాను అనమాట వాటితో పాటు. బాగా నచ్చాయి నాకు, అందుకనే చూపిస్తున్నాను. రెడీ అయ్యాను కదా, అడియారానంద్ భవన్కి వెళ్తున్నాము. అక్కడ మీల్సే చేసేస్తాం, ఇవే బాగుంటాయి. సో నేను వచ్చేసి మినీ మీల్ తీసుకున్నాను. మినీ మీల్ అంటే పెరుగన్నము, సాంబార్ అన్నం, పుదీనా రైస్, ఒక చపాతీ ఇస్తారు, ఒక స్వీట్ ఇస్తారు. ఇంతకు ముందైతే పులిహార, కొబ్బరన్నం అవి కూడా యాడ్ చేసేవాళ్ళు. ఒక 4 varieties అయినా రైస్ వచ్చేది. బట్ ఈసారి ఎందుకో ఇట్లా తగ్గించేసినట్లున్నారు. ఒక కూర అవన్నీ ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఏంటంటే సాంబార్ కానీ రసం కానీ లైక్ తీసుకున్నప్పుడు అందులో కంపల్సరీ ఒక ఫ్రై కర్రీ అనేది ఉంటుంది. అలాగా క్యాబేజ్ కర్రీ, రా బనానా కర్రీ ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. లేకపోతే క్యారెట్ ఫ్రై ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అడియారానంద్ భవన్లో ఏమైనా స్వీట్స్ బాగుంటాయేమో అని చూస్తున్నాను. సో నాకైతే పెద్ద అంతగా నచ్చలేదన్నమాట. జస్ట్ ఊరికే ఒక రౌండ్ వేసేసి కొంచెం ఏదో సోన్ పాపిడి లాగా ఉంటుంది కదా, అదొకటే తీసుకొని వచ్చేసాము. సిద్ధుకి హాలిడేస్ అని చెప్పాను కదా, పొద్దున్న వాడు ఏం చేశాడంటే నిద్ర లేచి ప్యాన్ కేక్స్ చేసుకున్నాడు. సో ముందే చెప్పండి నాకు బ్రేక్ఫాస్ట్ ఏమీ వద్దు, నేను ప్యాన్ కేక్స్ చేసుకుంటాను అని చెప్పి. అండ్ వాడు ప్యాన్ కేక్స్ చేయటం ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదా, మళ్ళీ చూడండి చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఇంక తర్వాత వాష్ చేసి తెచ్చి పక్కన పెట్టేసాము. ఇంక ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి అవుట్ గీక్ బ్రాండ్. హాలిడేస్ వస్తే మా మేడ్కి ముందే చెప్పాను అనమాట, నీకు ఎక్స్ట్రా గిన్నెలు పడతాయి చూసుకో అని. ఇవి ఈ బాక్స్లో వచ్చాయి కదా, దీంట్లోనే ఉంచేస్తున్నాను, కలర్ పోకుండా చక్కగా ఉంటాయి. షార్ట్ నాప్ తర్వాత కాఫీ పెట్టుకుంటున్నా అండి. నిన్నేమైందంటే నేను టీ రీహీట్ చేస్తానని చెప్పి ఇట్లా వీడియోలో చెప్పేసరికి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు, మీరు టీ రీహీట్ చేయొద్దు అని. యాక్చువల్గా ఏం లేదండి, మధ్యాహ్నం ఒకసారి పెట్టి సాయంత్రం తాగే ముందు ఒక్కసారి వేడి చేసుకుంటాము. రీహీటింగ్ అంటే లైక్ మనం బాగా చల్లగా ఉన్నదో లేదా ఒక 3-4 times రీహీట్ చేస్తే అది టాక్సిక్ సబ్స్టెన్స్ లాగా టర్న్ అవుతుంది. ఒక్కసారి చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నాను. నిన్న నేను ఏ షుగర్ వాడతాను అనేది కూడా చూపించాను కదా. సో అది వచ్చేసరికి నార్మల్గా మన రిఫైన్డ్ షుగర్ లాంటిదే, తక్కువ రిఫైన్ చేసిన షుగర్ అనమాట. అంటే తక్కువ కెమికల్ ప్రాసెస్ జరిగింది. సో అందుకనే కొంచెం ఎల్లో షేడ్లో ఉంది. నేను యూజ్ చేసేదైతే బ్రౌన్ షుగర్ అసలు కాదండి. బ్రౌన్ షుగర్ బాగా డార్క్ బ్రౌన్లో ఉంటుంది. అది వచ్చేసరికి బేకింగ్కి వాడతారు. అంటే లైక్ బనానా కేక్ లేదా క్యారమెల్ ప్రిపేర్ చేస్తారు కదా, సో వాటికి అది వాడతారు. బ్రౌన్ షుగర్ అస్సలు వాడకూడదా అని కూడా అంటున్నారు. అది వాడకూడదు అని కాదండి, టీ కాఫీల్లో బాగో అనమాట. అంటే నాకు పర్సనలీ నచ్చదు. సో అందుకని నేను నిన్న షేర్ చేశాను. సో బ్రౌన్ షుగర్ అనేసరికి ఇట్లాగా కొంచెం క్రిస్టల్స్ పెద్దగా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మనం బేకింగ్లో వాడతాము. ఇవాళ లివింగ్ రూమ్ కానీ ఇంకా వేరే డైనింగ్ టేబుల్ దగ్గర అసలు ఏం డస్టింగ్ చేయలేదు. సో ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేసేస్తా. మార్నింగ్ నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నాను. అంటే నిన్న బాగా మొక్కలు పని చేసుకునేసరికి కొంచెం చిప్ అయిందనమాట.
సో అందుకని చెప్పి ఇంక ఇవన్నీ లోపల పెట్టేసి అక్కడ ఇదిగోండి కొరియన్ సిరీస్ చూస్తున్నా, స్కై క్యాజిల్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. తీసుకున్న మొక్కలు అవన్నీ కూడా షేర్ చేస్తా. సో ఇది ఒకటి అనమాట. నేను తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేసి చూపిస్తాను మీకు. యూజువల్గా టీవీ చూసేటప్పుడు ఏదో ఒకటి తాగటానికో తినడానికో తెచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. మామూలుగా అయితే బద్దకిచ్చకపోతే తీసుకెళ్ళి లోపల పెట్టేయటం అదంతా బాగానే ఉంటుంది. ఇలా బద్ధకంగా ఉన్నప్పుడే ఎక్కడో అక్కడ వదిలేసేసి అలా కూర్చుంటాం ఒక్కొక్కసారి. మైక్రోఫైబర్ క్లాత్ తోటి ఒకసారి మొత్తం అంతా డస్టింగ్ చేసేస్తున్నాను. ఇది ఇంతకుముందు కూడా మైక్రోఫైబర్ క్లాత్ గురించి చెప్పాను కదా, అప్పుడు ఎక్కడ తీసుకున్నాను అని అడిగారు. ఇవి లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. స్కాచ్ బ్రైట్ బ్రాండ్ ఉంటుంది కదా, సో అది వాడుతున్నాను నేను. నాకు యాక్చువల్గా స్కాచ్ బ్రైట్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే డ్యూరబుల్ ఉంటాయి అండ్ మంచి, అంటే లైక్ ఒక్కసారి మనం కొన్నాము అంటే చాలా మంచి వస్తుంది. ఈవెన్ స్క్రబ్ ప్యాడ్స్ కూడా అంతే. సో నేను ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ పెట్టేసుకొని ఇంకా అవే ఎక్కువగా వాడుతూ ఉంటాను. డిఫరెంట్వి ట్రై చేయాలి అని అంటే ఏంటంటే కొంచెం హెడేక్, ఒక్కొక్కటి బాగుంటుంది, ఒక్కొక్కటేమో కష్టంగా అనిపిస్తుంది ఏదన్నా యూజ్ చేయాలి కొంచెం. సో అందుకని చెప్పి నాకు అలవాటైన బ్రాండ్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటాను. ఈవెన్ కిచెన్ క్లీనింగ్ స్ప్రేస్ కూడా అంతే. వాడితే సిఫ్ స్ప్రేస్ వాడతాను, లేదు అని అంటే కనుక మిస్టర్ మజిల్, ఈ రెండిట్లో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను. ఇవాళ డ్రై డస్టింగ్ చేస్తున్నా కదా, 10 డేస్కి ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి డస్ట్ని బట్టి అక్కడ అక్యూములేట్ అయిన డర్ట్ని బట్టి నేను ఒక్కొక్కసారి వెట్ క్లీనింగ్ అనేది కూడా చేస్తూ ఉంటాను. స్క్రబ్ ప్యాడ్ని బాగా తడిపేసి గట్టిగా పిండేసి మనం దాంతో సర్ఫేసెస్ అన్నీ క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా ఉంటాయి. కానీ చలికాలంలో చెక్కలు ఏంటంటే మనం కొంచెం తడి పెట్టాము అని అంటే స్లోగా స్మెల్ డెవలప్ అవుతుంది. అది అవాయిడ్ చేసుకోవడానికి అని చెప్పి మ్యాక్సిమం చలికాలం నేను డ్రై డస్టింగే చేస్తూ ఉంటా. మనము ఏదైనా సరే వెట్ క్లాత్ తుడవాలి అని అన్నప్పుడు సర్ఫేస్ ఒకటి సపోజ్ తుడిచామనుకోండి, ఏదైనా బబుల్స్ వాటర్ మార్క్స్ వదిలేస్తుంది కదా, సో అలాంటి క్లాత్ అయితే మళ్ళీ వాడద్దు మీరు. టీషర్ట్ క్లాత్స్, స్క్రబ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా తడిని వెంటనే పీల్చేస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి టెస్ట్ చేయండి. సర్ఫేస్ తుడవగానే మనకి ఒక్క వాటర్ డ్రాప్ కానీ వాటర్ మార్క్ అసలు ఏది కూడా కనిపించదు. నేను స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు కదా రెగ్యులర్గా. సో వాటర్ మార్క్స్ లేకుండా నీట్గా ఉంటుంది. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మన నాప్కిన్ కానీ క్లాత్తో కానీ తుడిస్తే అక్కడ తడిగా మార్క్ పడుతుంది కదా, మళ్ళీ మనం పొడి క్లాత్ తోటి తుడవాలి. అదే మనము వెట్గా ఉన్న స్క్రబ్ ప్యాడ్ని బాగా గట్టిగా పిండేసి వాటర్ లేకుండా మన చక్క సర్ఫేస్ అంతా తుడిచామనుకోండి, మళ్ళీ పొడి క్లాత్ పెట్టి సర్ఫేస్ని తుడవాల్సిన అవసరం అయితే రాదు. స్క్రబ్ ప్యాడ్ అండ్ మైక్రోఫైబర్ క్లాత్ రెండు కూడా స్కాచ్ బ్రైట్ బ్రాండ్ ఉంటుంది కదా, అదే వాడుతున్నాను. అంటే మన వ్యూవర్స్ మళ్ళీ లింక్ అడుగుతారు, అందుకనే బ్రాండ్ నేమ్ చెప్పేస్తున్నాను. ఈవినింగ్ కాఫీ అది తాగి డస్టింగ్ కూడా చేసుకున్నా కదా, ఆ తర్వాత ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటే ఒక 10 నిమిషాలు అట్లా వాక్ చేసేసి కూర్చొని ముగ్గులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేస్తా, మన జ్ఞానవాపి గురించి. జ్ఞానవాపి అంటే కాశీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అసలు టైం కూడా మనకు సరిపోదు. సో అవన్నీ నేను చెప్పను, కానీ ఒక ఇంపార్టెంట్ విషయము, చాలా ముఖ్యమైన విషయం ఇవాళ షేర్ చేస్తాను. మెలికల్ ముగ్గు వేస్తున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ నేను వేసే ముగ్గు చూపిస్తాను. ఫస్ట్ ఇది చుక్కలు పెట్టి చూపించాను కదా, తర్వాత న్యూస్ వింటూ ఇది కూడా వేసేసాను అనమాట. సో ఈ 2 వేసాను. తప్పకుండా ఈ వీకెండ్ కమ్యూనిటీ ట్యాబ్లో ముగ్గులన్నీ కూడా ఫొటోస్ తీసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నిన్న మధ్యాహ్నం కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ నేను ఒక పోస్ట్ చేశాను అనమాట. ఏంటి అంటే మన కాశీ విశ్వేశ్వర ఆలయం గురించి చెప్తున్నారు అని. మధ్యాహ్నం మేము లంచ్కి వెళ్ళే టైంలో అది కనిపించింది. సో నేను ఫుల్ న్యూస్ అప్పుడు చూడటం కుదరలేదు. సో జస్ట్ అట్లాగా చెప్తున్నారు, ఎవరైనా చెక్ చేస్తారు అని చెప్పి పోస్ట్ పెట్టి వదిలేశాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా దాని గురించి విన్నాను. యాక్చువల్గా ఆర్నవ్ గోస్వామి న్యూస్ ఎవరైనా వినేవాళ్ళు అయితే దీని గురించి చాలా బాగా డిస్కషన్ జరిగింది. అండ్ యాక్చువల్లీ వాళ్ళ ఛానల్లో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ లైక్ హాట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే పాజిటివ్ వేలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు తీసుకొని వింటే నిజంగా పాయింట్స్ అర్థమవుతాయి, అంటే మన కాశీ గురించి. సో ఇక్కడ నేను షార్ట్గా చెప్తాను. ఏంటి అంటే ఎప్పటి నుంచో కూడా సేమ్ అయోధ్య కేసు ఎట్లాగైతే
కోర్టులో నడుస్తుందో కాశీ విశ్వేశ్వరాలయం గురించి కూడా నడుస్తూ ఉంది. కాశీ విశ్వేశ్వరాలయం ఉంది కదా ఇంకా ఏంటి అని చెప్పి కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు. ప్రెసెంట్ ఉన్న కాశీ విశ్వేశ్వర టెంపుల్ అహిల్యాబాయి హోల్కర్ అనే ఒక రాణి కట్టించింది. ఆవిడ నర్మదా అంటే కలలో పరమేశ్వరుడు కనిపించి నర్మదా నది తీరాన నేను ఉంటాను అని చెప్తే అక్కడికి వెళ్ళి శిలారూపంలో ఉన్న పరమేశ్వరుని తీసుకొచ్చి ఇప్పుడు ప్రెసెంట్ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రతిష్ఠిస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నది అది. కానీ శక్తికి ఏ మాత్రం కూడా తక్కువ లేదనమాట. సేమ్ కాశీ విశ్వేశ్వరుడే. నేను అది కూడా ఎందుకనేది నేను మీకు తప్పకుండా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మనం అందరం చూస్తున్నామో టెంపుల్, నేను మొన్న కూడా చెప్పానండి అయోధ్య గురించి మాట్లాడేటప్పుడు, వెస్ట్ సైడ్ అనుకుంటా నేను న్యూస్లో అట్లాగే విన్నాను, పెద్ద నంది ఉంటుంది. ఆ నంది వచ్చేసరికి పురాతన కాల శివాలయంకి సంబంధించిన నంది. వాళ్ళు ఆ నందిని పగలగొడతా ఉంటే బోల్డ్ టేంటిగలు వచ్చేసేసి కుట్టేసినాయి అంట వాళ్ళని. సో దాన్ని అట్లా వదిలేసేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ నంది పక్క నుంచి ప్రహరీ అది కట్టేశారనమాట. ఇక్కడ కాశీ టెంపుల్ ఉంటే ఇక్కడేమో ఓల్డ్ కాశీ టెంపుల్ ఉంటుంది. దీని మీద ఇట్లా మసీద్ కట్టేశారనమాట. సో ఆ కింద రిమైనింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కావాలని ఉంచేశారు అని చెప్పి ఇప్పుడు అంటా ఉన్నారు. వీ డోంట్ నో, కరెక్ట్ గా తెలియదు కదా మనకు కూడా. సో కావాలని రిమైనింగ్స్ ఉంచటం వలన మనము ఇటు ఆ నంది దగ్గర నుంచొని పాత గుడిని చూస్తూ ఉంటే బోల్డ్ అని కనిపిస్తాయి, చిన్న చిన్న నందులు, పద్మాలు, లోటస్ అనే ఇట్లా. అసలు మనకి ఒక్కటి కాదు, అది రియల్ గా మన టెంపుల్ అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ టెంపుల్ మీద వాళ్ళు అలా కట్టారు కాబట్టి ఎప్పటి నుండో కేసు అయితే నడుస్తూ ఉంది. చాలా హియరింగ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏఎస్ఐ నుంచి ఒకటి ఏదైనా రిపోర్ట్ వస్తే దాని ప్రకారం ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది అని చెప్పని అంటున్నారు. ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఇంకా 1000 pages రిపోర్ట్ సేమ్ లైక్ అయోధ్యకి ఎలా ప్రిపేర్ చేశారు, కాశీ విశ్వేశ్వరాలయంకి కూడా ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడు అది కోర్టుకి సబ్మిట్ చేశారు. యాక్చువల్లీ అది నిన్న జరిగినట్లుంది, ఐ మీన్ లైక్ వెనస్డే అట్లా జరిగినట్లుంది. సో వెనస్డే థర్స్డే ఈ న్యూస్ ఈ 2 days వస్తూ ఉందన్నమాట. ఇది లైక్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఎప్పటి నుంచో ఈ ఇష్యూ ఉంది కాబట్టి మనం దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు బోల్డ్ అండ్ ఎవిడెన్సెస్ తోటి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. అది ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇంకా త్వరలో మనకి జడ్జ్మెంట్ వస్తుంది, ఫైనల్ జడ్జ్మెంట్. ఆ టెంపుల్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ అని తెలుసు, బట్ ఎందుకు వీళ్ళు ఇవ్వాలి అంటే చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు ఎట్లా అయితే అయోధ్యలో టైం క్యాప్స్యూల్ అనేది పెట్టారో, సో అట్లాగా మంచి ప్రూఫ్స్ తోటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ తోటి ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి ఇంకా అది ఎప్పటికీ ఉండిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అట్లాగా మనకి ఫైనల్ రిపోర్ట్ రాగానే ఇంకా టెంపుల్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మరి అక్కడ కాశీ టెంపుల్లో చూశాను. అరే అసలు శివాలయము అదంతా ఎందుకు అట్లా అయిపోయిందని చాలా బాధపడ్డాను. ఫైనల్ గా ఇవాళ ఇది విన్న తర్వాత హ్యాపీగా అనిపించింది. మేబీ కొంతమంది అంటున్నారు మోడీ ఇదంతా కూడా ఎలక్షన్స్ కోసం చేస్తున్నారు అని. అవన్నీ నాకు అనవసరం అండి. టెంపుల్ కడుతున్నారు, నాకు అది కావాలన్నమాట. సో నాలాగా ఆలోచించే వాళ్ళు అట్లాగే అనుకుంటారు. మాకు బట్ నాకు బాధ్యత లేదా అని అలా కాదు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఒక గవర్నమెంట్ ఫేవరెట్ అయి ఉండొచ్చు, నాకు ఒక గవర్నమెంట్ ఫేవరెట్ అయి ఉండొచ్చు. సో ఫేవరెటిజం అనేది ఇక్కడ ఎవరిది వాళ్ళకే కదా. సో అవన్నీ పక్కన పెడితే సంగతి నేను చెప్తున్నాను. నాకు దేవుడు అంటే ఇష్టం, శివుడు అంటే ఇష్టం, రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం, అమ్మవారు అంటే ఇష్టము. అందుకని ఆబ్వియస్లీ ఏంటంటే మరి వాళ్ళకి సంబంధించి ఈ టెంపుల్స్ ఇవన్నీ అట్లాగా మన దగ్గర లేవు, మనకి కాకుండా పోతున్నాయి అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో మళ్ళీ తిరిగి వస్తున్నాయి అంటే అంతే ఆనందంగా ఉంటుంది. లింగం ఏది, యాక్చువల్గా అక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి ముక్తేశ్వర సంథింగ్ ఏదో చెప్పారండి పేరు, ఇంకొకటేమో కాశీ విశ్వేశ్వరుడు. అయితే వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఇది ఈ శివలింగమే, ఇది ఈ శివలింగమే అని. బికాస్ దే హ్యావ్ టర్న్ ద శివలింగం ఇంటూ అ ఫౌంటైన్. ఇప్పుడు నేను పిక్చర్ చూపిస్తాను మీకు. అది ఎట్లా అంటే చుట్టూ ఏదో కట్టేశారు అండ్ శివలింగం పైన కూడా ఏదో పగలగొట్టారో చెక్కారో కట్టారో సంథింగ్ ఏదో. మొత్తానికైతే అది ఫౌంటైన్ అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ఆ చూడటానికి కూడా అట్లాగే ఉంది. సో ఇప్పుడు అది కరెక్ట్గా ఏ శివలింగం అనేది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా పురాణాలు అంటే మన శ్రీనాథుడు వీళ్ళందరూ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కాశీఖండము.
బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా రాసుందనమాట. నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఇదంతా రాశారనమాట, కాశీఖండం గురించి అట్లాగా. సో ఇవన్నీ బోల్డని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఏ ఉపాలయం ఉంది, ఎక్కడ ఎవరు వెలిసారు అంటే దిక్కుల ద్వారా మనకి చెప్తారనమాట వాళ్ళు అసలైతే. సో ఏ దిక్కున ఏ దేవుడు వెలిసాడు ఇవన్నీ కూడా మనకు డెఫినెట్గా పురాణాల ద్వారా మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. నేను అనుకోవటం ఏంటంటే ఒకవేళ ఇవి ఇంకా టైం తీసుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే అదంతా కూడా ఇప్పుడు రాముడి విగ్రహం ఎట్లాగైతే ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు ఆ టైంలో పాడు చేశారో, ఇప్పుడు కూడా ఆ శివలింగం సేమ్ అట్లాగే ఉంది. నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను మీకు. సో అట్లా ఉండటం వలన ఏంటంటే మనకి అవి పూజకి శక్తి అక్కడ ఉన్నా సరే అలాంటి వాటికి పూజ చేయం కాబట్టి మేబీ కొత్తవి ఏదైనా ప్రతిష్ఠిస్తారేమో అని అనుకుంటున్నాను. సేమ్ మన అహిల్యాబాయి ఎలా అయితే నర్మదా నది తీరం నుంచి శివలింగం తెచ్చి ప్రతిష్ఠించారో సేమ్ అట్లాగే ఫ్యూచర్లో వస్తుంది అని అనుకుంటున్నాను. ఎంత తొందరగా కాశీ టెంపుల్ బిల్డ్ చేస్తే అంత తొందరగా నేను చూడాలి అని అనుకుంటున్నా, సేమ్ లైక్ అయోధ్య. సో మనందరం కూడా అప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా మధుర వచ్చేస్తుంది. సో ఈ మంచి విషయాన్ని మీతో ఇవాళ షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. అండ్ కొన్ని వీడియోస్ మీరు తప్పకుండా చూడండి, మీకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే. మామూలుగా ఇప్పుడు తెలుగులో వినాలి అనుకునే వాళ్ళైతే నాకు ఐడియా లేదండి ఎవరు దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు అని. బట్ ఇంగ్లీష్లో అయితే ఆర్నవ్ గోస్వామి అని చెప్పి ఒక రిపోర్టర్ ఉంటాడు కదా, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. తన ఛానల్ యాక్చువల్లీ తనకి ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో అంతా కూడా డిబేట్స్ అవి కండక్ట్ చేస్తాడు. తన ఛానల్లో ఈ వీడియోస్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇండియా టుడేలో ఉన్నాయి, అట్లా మనకి ఎన్డీటీవీలో ఉన్నాయి. అలా చాలా ఛానల్స్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ దాట్. అండ్ ఇది వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా షేర్ చేస్తున్నాను. మన టెంపుల్ మనకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంచగవ్య దీపాలు మా ఇంటి దగ్గర తీసుకున్నాను. ఇవాళ ఇది ఒకటి వెలిగిస్తాను. అంటే అంతా డస్టింగ్ చేశా కదా, సో ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం మస్కిటోస్ అవన్నీ కూడా ఉన్నాయి. తులసమ్మ దగ్గర ఇది పెట్టేసేసి తర్వాత లోపల తీసుకొని వస్తా. ఆవు నెయ్యి ప్రసాదంకి లేదా ఇట్లా వెలిగించడానికి వాడుతున్నాను. నూనెతో కూడా పంచగవ్య దీపాలు వెలిగించవచ్చు, కానీ నెయ్యితోటి హోమం చేసిన స్మెల్ వస్తుంది. మామూలుగా ఈవినింగ్ నేను దేవుడి దగ్గర దీపం వెలిగించేసి అది తీసుకెళ్ళి తులసి కోట దగ్గర పెడుతున్నా. ఇక్కడ పూజ గదిలో కామాక్షి దీపం అది ఉంది కదా, సో అందుకని చెప్పి తులసి కోట దగ్గర పెడుతున్నాను. తులసి కోట దగ్గర దీపం వెలిగినంతసేపు వెలుగుతుంది, అంటే నెయ్యి అయిపోయే వరకు వెలుగుతుంది. అది పంచగవ్య దీపం కాబట్టి దీపం మొత్తం కూడా బర్న్ అవుతుంది కదా, సో కొంచెం నిప్పు వచ్చేటప్పుడు పొగ వస్తూ ఉంటుంది. ఆ టైంలో లోపల తీసుకొచ్చి పెడతాను. తీసుకున్న మొక్కలు చూపిస్తాను అన్నాను కదా, ఇది ఒకటి తెచ్చుకున్నా. దీని పేరు నోరు తిరగదు కానీ చెప్తాను. డైఫెన్షియా మ్యాక్యులాటా, హనీ డ్యూ అని కూడా పిలుస్తారంట. దీస్ ఆర్ లైక్ సమ్మర్ స్టైల్ ప్లాంట్స్ అని చెప్పి నేను గూగుల్ లెన్స్లో సర్చ్ చేశాను దీన్ని. సో నాకు ఆ నేమ్ దొరికింది. ఇది సెమై షేడ్ ప్లాంట్ అని చెప్పారు. ఈ తీగ మా అపార్ట్మెంట్ కింద తెచ్చుకున్న గడ్డి చామంతి అని, నా బాల్కనీలో కూడా ఉంది, నేను ప్రీవియస్గా షేర్ చేశా కదా. ఇది ఓల్డ్ ప్లాంటే, మోనస్టెరా అంటారు దీన్ని. ఇది కూడా చక్కగా తీగ జాతి మొక్క, క్రీపర్ అన్నమాట. ఇండోర్లోనే పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. అంటే నాకు ఇది వచ్చేసరికి బాల్కనీ డోర్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ స్పాట్. సన్లైట్ అయితే రాదు కానీ లైట్ పడుతుంది కదా, డార్క్గా లేదు రూమ్, అందుకని బాగా సస్టైన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ నేను 2 months నుంచి ఇక్కడే ఉంచుతున్నాను. వాటర్ అయితే రెగ్యులర్గా చేయను, 4 daysకి ఒకసారి 5 daysకి ఒకసారి ఇస్తున్నా. సమ్మర్లో అయితే 2 daysకి ఒకసారి ఇవ్వాలి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి డ్రెసీనా. ఇది కూడా అంటే లైక్ డ్రెసీనాలో ఒక వెరైటీ అనమాట. నేను ఇంతకు ముందు చూపించా కదా పింక్ డ్రెసీనా అండ్ మల్టీ షేడ్ అట్లాగా, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెసీనా. ఇది వచ్చేసరికి మనకి మీడియం టు లో లైట్లో బాగా పెరుగుతుంది. ఎక్కువ సన్లైట్ అయితే అవసరం లేదు దీనికి. సో ఇవన్నమాట నేను తీసుకున్న ప్లాంట్స్. ఒక్కొక్కటి నాకు 200 అట్లా పడ్డాయి. ఒక 7 to 10 minutes వరకు అది వెలుగుతుందండి. ఆ తర్వాత చక్కగా ఇట్లాగా దీపం అంతా బర్న్ అవుతుంది. అప్పుడు మనకేంటంటే సాంబ్రాణి లాగా ధూప్ లాగా అవుతుంది కదా, ఇల్లంతా మనం చూపించుకోవచ్చు. ధూపం వేసినంత ఫలితం ఉంటుంది. ఇప్పుడు చలికాలం కదా, మస్కిటోస్ వస్తున్నాయని కొంచెం డోర్స్ అవి వేసేస్తే మస్టీ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, లేదా ఆ లోపల గాలి లోపలే ఉండిపోయి. సో ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది స్మెల్ అని చెప్పేసి ఇట్లా వెలిగిస్తూ ఉంటాను.
పంచగవ్య దీపం కూడా నాకు ఎలర్జీ వచ్చింది. అంటే మేబీ ఆ పొగ పడలేదేమో, ఐ డోంట్ నో. నెక్స్ట్ టైం మాత్రం ఇది పెట్టినప్పుడు ముక్కుకి ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి. మార్నింగ్ టైం వేసానంటే ఎక్కువసేపు డోర్స్ ఓపెన్ చేయొచ్చు కదా, సో ఏదన్నా సరే అట్లా ఎలర్జీ క్రియేట్ చేసే స్మెల్ ఉంటే వెంటనే పోతుంది. ధూపం వేసిన తర్వాత డిన్నర్ చేసాము. 7 కల్లా డిన్నర్ చేస్తున్నాం కదా. ఆ తర్వాత ఇంకా కొంచెం కిచెన్ సర్దుకునే పని ఉంది. ఎటు ఖాళీగానే ఉన్నా కదా అని స్టార్ట్ చేసా. సో రేపు చూపిస్తాను ఏం సర్దాను అనేది. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.